హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో నచ్చితే కనుక వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే 5కి లేచాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఇక్కడ కెటిల్లో వాటర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. కెటిల్లో వాటర్ పెట్టేసి ఇంకా నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇంక ఇలా జీరా 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ సోంపు అయితే ఇలా వేసేసి ఇంకా కెటిల్లో వాటర్ పెట్టేశాను కదా. వాటర్ వేడయ్యేలోపు నేను ఇవి ఇంకా ఒక బౌల్లో వేసేసి ఇంకా నేనైతే జుట్టు అయితే వేసుకుంటానమాట. ఇంకా డైలీ ఇలానే ఉంటుంది. నాకు 2 months అవుతుంది మేము అయితే వాకింగ్ స్టార్ట్ చేయబట్టి. ఇంకా నేను ఇక్కడ వాటర్ పెట్టేసి వచ్చి ఇంకా ఇక్కడ జుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇంకా బావ అయితే నేను ముందు లేస్తాను, బావ ఒక 10 minutes లేట్గా లేస్తాడనమాట. నేను లేచి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా వాటర్ పెట్టేలోపు బావ కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడనమాట. ఇంక ఈలోపు నేను దువ్వుకొని ఇంకా వాటర్ కూడా ఒక గ్లాస్లో వేసుకొని ఇంకా వచ్చి అయితే ఇంకా బావకు నాకు పోసుకొని వచ్చి ఇంకా కూర్చొని అయితే తాగిస్తాను. ఇంకా నేనైతే వాకింగ్ చేయబట్టి 2 months అవుతుంది. ఇంకా డైట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ డైట్ చేస్తే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే కొత్త ప్లేస్కు వెళ్తున్నాం అనమాట. అది ఎక్కడికి అనేది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మేము ముందు రోజు వెళ్ళి చూసి వచ్చామన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలీదు. ఇక్కడ అసలు అలా ఉంటుందని కూడా తెలియదు అనమాట. ఇంకా ఎవరు ఫ్రెండ్ వాళ్ళు చెప్తే ఇంకా మేమైతే వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ముందు రోజు అయితే చూసి వచ్చాము. చాలా బాగా అనిపించింది. నేనైతే ఇంకా వీడియో ఏం తీయలేదు, కానీ ఎప్పుడైనా ఈవినింగ్ కూడా వెళ్తే నేను తప్పకుండా వీడియో తీస్తాను. ఇంక ఇక్కడ నేను జుట్టు వేసుకొని ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. 5కి లేస్తే 5:30 అలా స్టార్ట్ అవుతాము మేము. ఇంకా వాటర్ తాగేసి 5:30 కల్లా స్టార్ట్ అవుతాము వాకింగ్కు. ఇంకా బావ కూడా లేచి ఫ్రెష్ అప్ అయ్యాడు. కానీ ఇంకా ఈరోజైతే ఆశ పాప కూడా లేచిందనమాట. తనైతే ఇంకా లేస్తే ఎవరిని వెళ్ళనీయదు, తను కూడా వస్తా అని చెప్పేసి ఏడుస్తుంది. అందుకోసం అయితే ఇంకా బావను ఉండమని చెప్పేసి ఇంకా నేను వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ వాటర్ అయితే వేడైపోయాయి. ఇంకా నేను హాట్ వాటర్ అయితే నేను జీరా అలాగే వాము సోంపు కలిపి ఒక బౌల్లో పెట్టాను కదా. ఇంకా అందులో అయితే వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి హాట్ వాటర్ వేసేసి మూత పెట్టేస్తే నేను వచ్చేలోపు అవి మంచిగా నానుతాయి అని చెప్పేసి ఇంకా నేను అందులో అయితే వేసి ఇంకా నాకు అలాగే బావకు చెరొక గ్లాస్లో అయితే హాట్ వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంకా జీరా వాటర్ అయితే తాగిస్తామన్నమాట. ఇంకా డైలీ ఇలానే ఉంటుంది మా రొటీన్ అయితే మార్నింగ్. సో డైలీ అయితే 4 to 5 kilometers అయితే వాకింగ్ అయితే తప్పకుండా చేస్తాము. ఇంక ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్సర్సైజులు కూడా కొన్ని చేసుకుంటాము. ఇంకా సో ఇంకేవి డీటెయిల్గా నేను ఎప్పుడైనా తీస్తాను. ఇప్పుడైతే కొంచెం వీడియో తీశాను. ఇంకా మేము ఈరోజు కొత్త ప్లేస్కి వెళ్ళాం కాబట్టి అక్కడైతే నార్మల్గా తీశానమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంక ఇక్కడ వాటర్ అయితే తాగిస్తున్నాను. ఇలా నెమ్మదిగా తాగిస్తానమాట హాట్ వాటర్. ఇంకా ఇక్కడ బావ కూడా వచ్చాడు, తనని కూడా తాగమంటున్నాను. కానీ ఈలోపే ఆశపాప లేచి ఏడుస్తుంది అనమాట. నేను వస్తాను లేదంటే నాకు భయం ఇస్తుంది అని చెప్పేసి ఏడుస్తుంది. తనను నేను ఆల్రెడీ మేము తొందరనే వచ్చేస్తామని చెప్పినా కూడా వినట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా బావ అయితే ఉండిపోయాడు. ఎందుకంటే అంతకుముందు 2 days బ్యాకే కదా తనకైతే ఫీవర్ వచ్చింది. అందుకని చెప్పేసి బావని ఇంట్లోనే ఉంచి ఇంకా నేను అక్క అయితే ఇక్కడ వెళ్తున్నాము. ఇంకా అక్క అక్కడ ఈరోజు అయితే బండి మీద వెళ్తున్నాము. ఎందుకంటే కొత్త ప్లేస్కి కాబట్టి మాకు అక్కడ తెలియదు అంతగా. అందుకని ఈరోజు ఫస్ట్ టైం కదా అని బండి మీదనైతే వచ్చాము. ఇంక ఇక్కడ వాకింగ్ అయితే ఆల్మోస్ట్ 2-3 rounds అయితే వేసామన్నమాట. ఇంక ఇక్కడ నార్మల్గా ఒక వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను. సో కంటిన్యూ చేస్తాను, చూడండి. ఇంకా మేము వచ్చినప్పుడైతే చాలా చీకటిగా ఉందన్నమాట. ఇంకా వీడియోస్ తీసుకోవడానికి కూడా లేదు. అందుకని చెప్పేసి ఒక 5 rounds అలా వేసాము. ఇంకా 5 rounds వేసిన తర్వాత ఇంకా నేను ఇప్పుడు కొంచెం వెలుగు వచ్చిందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఫాస్ట్ పిల్లలవి ముద్దు చేసి
తీస్తా. పార్క్ మంచిగా ఉంది కదా. ఆంజనేయ స్వామి టెంపుల్ మరి రాఘవేంద్ర. మేమైతే ఇంకా పార్కుకి వచ్చేసాము. పార్కు పక్కకు టెంపుల్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ చిన్న పిల్లలు కూడా కరాటే నేర్చుకోవడానికి అయితే వచ్చారనమాట. వాళ్ళు కూడా 5:30 వరకే వచ్చేసారు. కాకపోతే చీకటిగా ఉందని చెప్పేసి తీయలేదు. పక్కన రాఘవేంద్ర స్వామి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇంకా అక్కడ 6 కావడంతో ఇంకా పాటలు అయితే పెట్టారనమాట, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫైనల్గా మా వాకింగ్ అలాగే ఎక్సర్సైజ్లు అయితే అయిపోయాయి. ఇంకా ఇంటికైతే వెళ్దామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి నిల్చున్నాము. అంటే నాకు ఈరోజే ఫస్ట్ డే కదా అక్కడ పార్కులోకి వెళ్ళడం. మేము ఇంతకుముందు అసలు బయటకు వెళ్ళేదనమాట. ఇంక ఇక్కడ పార్క్ ఉందని కూడా మాకు రీసెంట్గానే తెలిసింది. అందుకే ముందు రోజు ఒక రోజు వచ్చేసి ఇంకా చూసి ఇంకా ఈరోజు అయితే వాకింగ్కి వచ్చాము. ఇంకా నాకు కొత్తగా కాబట్టి వీడియో తీయాలంటే కొంచెం ఫీలింగ్ అన్నమాట, కొంచెం ఉంటుంది కదా మొహమాటం లాగా. అందుకని చెప్పేసి నేను కొంచెం క్లిప్సే తీశాను. ఇంకా ముందు వెళ్తుంటే ఫుల్గా నేనైతే వీడియో తీస్తానన్నమాట. సో ఇంకా వాకింగ్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చినాక నాకు రొటీన్ ఉంటుంది కదా, బయట ఊడ్చి చల్లేసి ఇంకా ముగ్గు కూడా పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంకా పిల్లలు అయితే నేను వచ్చేసరికి లేచారు. ఇంకా మాష్ పాప ఆల్రెడీ లేచిపోయింది కదా, ఇంకా మార్నింగే లేచింది కదా తనైతే ఇంకా ఏదో వర్క్ చేసుకుంటుంది. బావ అయితే ఇలాగో ఆశ పాప లేచిందని చెప్పేసి ఐరన్ చేసుకుంటూ ఉండిపోయాడనమాట. ఇలా పాటలు వినుకుంటూ వాళ్ళైతే ఇంకా తన వర్క్ తను చేసుకుంటుంది. ఇంక ఇక్కడ బావేమో ఐరన్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఇంకా నేను పిల్లలకైతే టిఫిన్ చేయాలి, ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే బయట ఊడ్చి వాటర్ చల్లి ముగ్గేసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ వాటర్ అయితే నేను మార్నింగే వాటర్లో వేసాను కదా, హాట్ వాటర్లో అవైతే వేడి చేసి ఇంకా బావకి నాకైతే ఇంకా గ్లాసులలో పోసాను. నేనైతే హనీ వేసుకొని తాగుతాను, నార్మల్గా అయితే తాగనమాట. హనీ లేనిది నాకు తాగబుద్ధి కాదు. బావేమో హనీ లేకుండా తాగుతాడు, నేనేమో హనీ కంపల్సరీ ఉండాలి, 1 టేబుల్ స్పూన్ అయితే అలానే మంచిగా తాగుతాను. లేదంటే లెమన్ అయినా ఉండాలి, కనీసం లెమన్ ఉన్నా కూడా బాగుంటుంది. బావ అయితే ప్లెయిన్గా తాగేస్తాడు, నేనేమో హనీ అయినా లేదంటే లెమన్ అయినా పిండుకొని తాగేస్తాను. సో ఇంకా ఇవి తాగేసి ఇంకా పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. స్నాక్స్ అయితే ఇంట్లో ఏం లేవు, బయట కొనిస్తా అన్నాడు. ఇంకా పిల్లలకు హాట్ వాటర్ ఆల్రెడీ కెటిల్లో మళ్ళీ పెట్టాను పిల్లలకు బాటిల్కి, ఇంకా అవైతే బాటిల్లో పోసేయాలి. ఇంక ఇక్కడ నేనైతే వాటర్ అయితే తాగిస్తున్నాను. సో ఇలా మార్నింగ్ లేవగానే 1 గ్లాసు, అలాగే మళ్ళీ వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా జీరా వాటర్ అయితే తాగిస్తాను డైలీ. సో డైట్ అయితే చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో డైట్ చేస్తే కనుక తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నైట్ అయితే కొంచెం అన్నం మిగిలిందనమాట, అవి అయితే మన ఇంటి ముందు డాగ్స్ అయితే ఉన్నాయి కదా, వాటికైతే పెడదామని చెప్పేసి అలా పక్కకైతే పెట్టాను. ఇంకా అవైతే పాలైనా లేదంటే పెరిగైనా ఉంటేనే తింటాయన్నమాట, నార్మల్గా వేస్తే తినవు. అందుకోసమే ఇంకా అక్కడ పక్కకు పెట్టాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా నేను వాటికైతే ఫుడ్ పెట్టేస్తాను. ఇంక ఇక్కడ పిల్లల కోసం అయితే ఉప్మా చేస్తున్నాను. ఇక్కడ ఉల్లాకు ఉందన్నమాట, అందుకే కొంచెం ఎక్కువ వేసి అల్లం ముక్కలు వేసేసి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇది అయ్యేలోపు పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించాలి. సో ఇంకా ఆశ పాపని అయితే ఫ్రెష్ అప్ చేయించి ఇంకా ఇక్కడ రవ్వ అయితే మనకు అందులో పోయడానికి అయితే పక్కకు పెట్టాను. ఇంకా వాటర్ బాటిల్ కూడా నింపేశాను. పిల్లలిద్దరు కూడా ఆల్మోస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఇక్కడ షూ వేసుకుంటున్నారు. ఇంకా ఆశ పాపకైతే టిఫిన్ పెట్టేసిన తర్వాత తనకు జుట్టు అయితే వేస్తాను. ఇంకా తనైతే ఏమో చేసుకుంటుంది చూడండి, షూ పాలిష్ చేసుకుంటుంది అనమాట తనైతే. సో ఇంకా ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ ఇలా లూజ్గా ఉంటేనే ఇష్టంగా తింటారు, ఇంకా అందుకోసం అయితే కొంచెం లూజ్గానే చేసేసాను. ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటేనే కదా మనకు కూడా తిన్నారనే ఫీలింగ్ ఉంటుంది, అందుకోసమే ఇంకా వాళ్ళకి నచ్చినట్టయితే చేశాను. కొంచెం లూజ్గా ఉండని మమ్మీ అని చెప్పేసి అన్నారు, అందుకోసమే ఇలా లూజ్గా ఉంచేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తాను. సో ఇంకా వేడివేడిగా ముగ్గురికి కూడా పెట్టేస్తున్నాను. బావ కూడా ఇప్పుడే తినేస్తాను వేడివేడిది ఏమని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వాళ్ళకు టిఫిన్ పెట్టేసి ఇంకా ఆశ పాపకైతే జుట్టు వేద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను. ఇంకా మా ఆశ పాప అయితే వేరుతుంది ఉప్మాలో, తనకైతే
ఏమీ ఉండద్దు అసలు, జీలకర్ర దగ్గర నుంచి తీసేస్తుంది అనమాట. కొంచెం కోపం చేస్తే అలా పక్కకంటూ కొంచెం సతాయించుతూ తింటుందనమాట. తనైతే ఏ ఆకు రానియద్దు అనమాట, అలా అయితేనే తింటుంది. ఇక్కడ కొంచెం సతాయిస్తుంది అనమాట. అందుకోసమే ఇంకా మెల్లగా బుజ్జరించి తిను తిను అని చెప్పేసి అంటున్నాను. చూడండి ఎలా చేస్తుందో. ఇంకా మీ టీచర్ చూస్తుంది ఈ వీడియో, అందుకోసమే నువ్వు సైలెంట్గా కూర్చొని తిను అని చెప్పేసి అంటే అలా సైలెంట్గా ఉంది, లేదంటే ఆగమాగం చేస్తుంది. సో పిల్లలిద్దరు కూడా టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెక్కడ వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. కానీ అయితే ప్రాజెక్ట్ వర్క్ చేశాడనమాట, మైక్రోస్కోప్. అది చాలా బాగుంది, బాగా కూడా హెల్ప్ చేశాడు. అంతకు ముందులో వీడియోలో కూడా పెట్టాను కదా. ఇంకెక్కడ కుక్క చూడండి బయట ఎలా చేస్తుందో. ఏమన్నది? ఏమనకు. నమస్కారం. స్టైల్ చేస్తే దా 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 దా. బాయ్. సో ఇంకా పిల్లలు వెళ్ళగానే నేనైతే టీ పెట్టేశాను. ఇంకా పిల్లల్ని దించొచ్చిన తర్వాత బావకు నాకైతే టీ పోస్తున్నాను. ఇంక ఇక్కడ పిల్లలు వెళ్ళాకి ప్రశాంతంగా ఒక టీ తాగితే మనకు కూడా హాయిగా ఉంటుందన్నమాట. టీ అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాలు అయితే రావట్లేదు 2 వీక్స్ నుంచి. ఇంకా అంటే బావ వెళ్ళాడు కానీ పాలు ఉండే టైంలో వెళ్ళలేదన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాలి కాబట్టి ఇంకా పాలు అయితే తీసుకురాలేదు. ఇంకా ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగుతున్నాము. సో అందుకే కొంచెం మన పాలు తాగి ప్యాకెట్ పాలు తాగేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కాకపోతే తప్పదు, ఇంకా ఈ మధ్యలో వెళ్ళేది ఉంది. మళ్ళీ వెళ్తే కనుక మళ్ళీ పాలు అయితే తీసుకొచ్చుకోవాలి. ఇంక ఇక్కడ టీ తాగేసిన తర్వాత బావ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తను కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. ఆల్రెడీ తనైతే ఇంకా టిఫిన్ చేసేసాడు కదా. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా వెళ్ళడానికి షూ అయితే వేసుకుంటున్నాడు భయం లేకుండా. మా తమ్ముని చెప్తావు ఈ వీడియో చూడాలి. వాడేమో మర్చిపోతే నువ్వేమో షూ దులుపుకుంటాను. 100 రూపీస్ పెట్టి బండి తుడుచుకోవడానికి క్లాత్ కొంటే నువ్వు అంటే వాడు 3 లక్షల బండి కంటే నీ షూ ఎక్కువనా? నీ షూ తుడుతాను. సో ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా పనులు అయితే ఇంకా ఎక్కడే ఉండిపోయాయి అనమాట. నేను మా ఆడపడిచి ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ ఉండిపోయాను. ఇంక ఇలా అలా మాట్లాడుతూ ఇంకా పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకోసమే మిగతా పనులన్నీ ఇంకా అక్కడ పక్కకు పెట్టేసి ఇంకా మా ఆడపడిచితో మాట్లాడుకుంటూ ఇక్కడ వంట అయితే చేసేసాను అనమాట. ఇంక ఇక్కడ రైస్ పెట్టేశాను, అలాగే పాలకూర టమాటా అయితే వండానమాట. ఇంకా పిల్లలకైతే బాక్సు తీసుకెళ్ళాలి. ఇంకా అటు వంట చేస్తూ ఇంక ఇక్కడ కుక్క పిల్లలకి పాలు వేసి రైస్ అయితే కలిపాను. మీకు మార్నింగ్ చూపెట్టాను కదా, కొంచెం రైస్ ఉండే ఇంకా నైట్ది కూడా కొంచెం ఉంటే అది ఇది వేసి ఇంకా కొంచెం ఎక్కువనే కలిపి ఇంకా బయటకి అయితే తీసుకువెళ్తున్నాను. అవి అయితే నార్మల్గా పెడితే తినట్లేదు, అందుకోసమే పాలు అలాగే లేదంటే పెరుగు కలిపేసి పెడితే తింటున్నాయి. ఇంకెక్కడ చూడండి నేను బయటికి వెళ్ళాలని వచ్చాయన్నమాట. కాకపోతే పెద్దదానికి అన్నిటికీ ఒకే దగ్గర వేస్తే పెద్దదైతే రానివ్వట్లేదు, అందుకోసమే పెద్దదానికి ఫస్ట్ కొంచెం పెట్టేసి ఇంకా చిన్న పప్పీస్కి అయితే ఇలా ఒక ఒక అట్టలో పెడుతున్నాను. ఇంకేదైనా ప్లేట్లో పెట్టేస్తే ప్లేట్కి ప్లేటే తీసుకెళ్తుంది అనమాట ఈ డాగ్స్, అందుకోసమే ఇంకా అట్టలో పెట్టేస్తే ఇంకా అవైతే తినేస్తున్నాయి. చూసారా ఇవైతే ఎలా తింటున్నాయో. ఇవైతే 6 పిల్లలు ఉండే అనమాట, 3 అయితే చనిపోయాయి, 3 మిగిలాయి. ఇంకా పెద్ద కుక్కను కూడా ఎవరు కొట్టారనమాట, కొంచెం కుంటుతుంది. అంతకుముందు అయితే ఇంకా గోడలు ఎక్కేది, ఇప్పుడైతే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అది గోడలు ఎక్కడం కూడా
మానేసింది. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోతుంది అనమాట. పాపం 6 కుక్క పిల్లలు ఉండేవి, 6టికి 3 మిగిలాయి. ఇంక ఇక్కడ రైస్ పెట్టేసి పక్కన బాటిల్, చిన్న బాటిల్ అది కనపడుతుంది కదా, దాంట్లో అయితే వాటరు పోసేస్తాను. ఇంకా అవైతే తిని తాగేస్తాయి. ఇంకా నేను ఇక్కడ లోపలికి వెళ్తుంటే చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా నేనైతే వాటిని పక్కకు అనేసి ఇంకా నేనైతే గేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి. బౌల్ అయితే క్లీన్ చేయలేదు. పిల్లలకి బాక్స్ ఇచ్చిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్లో అయితే కలిపేసి ఇంకా లంచ్ బాస్కెట్లో పెడుతున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫోన్ మాట్లాడుతూనే నాప్కిన్స్ అవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంకెప్పుడు బాక్సులు కూడా పెట్టేశాను. పిల్లలకైతే ఇంకా ఇచ్చేసి వచ్చాక బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ పిల్లలకి బాక్స్లు ఇచ్చి వచ్చిన తర్వాత బౌల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి లేట్ అవుతుందని చెప్పేసి ఫస్టే వంట చేసేసాను. ఇంకా వంట చేసి ఇంక ఇచ్చి వచ్చిన తర్వాత నేనైతే బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయితే కావాలన్నమాట. ఇంకా నాకు ఈ బౌల్ తోమేసరికి అయితే తప్పకుండా హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పడుతుంది. అన్ని బౌళ్ళు ఉన్నాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి క్లీన్ చేయలేదు. ఇంకా టిఫిన్ చేసినవి అలాగే ఇప్పుడు వంట చేసినవి ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా బాక్స్లు ఇచ్చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా బౌల్ అన్నీ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎన్ని బౌళ్ళు ఉన్నాయో, ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేలోపు బావ కూడా వచ్చేసాడు లంచ్కి. ఇంకా చూసారా ఇంకా బావ రావడంతో బావకు అలాగే నాకైతే లంచ్ పెట్టేస్తున్నాను. ఇంకా పాలకూర టమాటా కర్రీ చేశాను కదా, ఇంకా దాంతో అయితే ఈరోజు లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. బాగా వచ్చింది కర్రీ అయితే, సూపర్ టేస్టీగా ఉంది. నేను డీటెయిల్గా అయితే ఏం పెట్టలేదు, నార్మల్గా ఇంకా ఫాస్ట్గా వండేసాను అనమాట. ఫోన్ మాట్లాడుతూ వండేసాను, అందుకే ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకా అప్పుడప్పుడు అంటే కొందరు అనుకుంటారు టమాటా పాలకూర తింటే స్టోన్స్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి. మరి ఎప్పటికీ తింటే వస్తాయేమో, కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదు. సో ఇంకా నేను టమాటాలు ఏందైతే ఈ కర్రీ వండాను అనమాట, అంత పిచ్చి టమాటాలు అంటే. సో ఇంక ఇక్కడ ఫైనల్గా లంచ్ అయితే చేస్తున్నాము. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. సో ఇంకా మీ లంచ్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ బావ అయితే తినేసి పడుకున్నాడు అనమాట. ఒక 1 అవర్ అలా పడుకున్నాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళే ముందు టీ పెట్టామంటే ఇంకా టీ పెట్టేశాను. ఇంకా ఇద్దరం కలిసి అయితే తాగుతున్నాము. ఇంకా తాగిన తర్వాత బావ అయితే వెళ్తాడనమాట. ఇంకా నాకు పిల్లలకైతే స్నాక్స్ చేసేది ఉంది. పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా బావ వెళ్ళిన తర్వాత నాకైతే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే నేనైతే ఆ పనులు చేసుకుంటూ ఉండిపోయాను అనమాట. ఇంకా అందుకోసమే వీడియో అయితే ఏం తీయలేదు. సో ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. 4 అవుతుంది. పిల్లల్ని తీసుకొచ్చాక ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే చేయాలన్నమాట. స్నాక్స్ ఏం చేస్తాననేది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా బాగా ఆఫీస్కి వెళ్ళే ముందే ఇంకా టీ తాగేసాము. ఇంకా ఆల్రెడీ టీ తాగాను కాబట్టి ఇంకా పిల్లలు వచ్చాక ఫ్రెష్ అప్ చేయించి ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ చేయాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. ఇటు అది లైట్ పెట్టు. దీంట్లో నుంచి చూడాలా? బ్లర్ లైట్ కనిపిస్తలేదు. ఇది చూడు. ఏంటిది? సరే అది మళ్ళీ ఎప్పుడన్నా పనికి వస్తుంది. చెప్పు. ఈ బ్లాక్ బోర్డ్ ఉన్నాయి కదా, ఈ స్విచ్ ఆన్ చేసి ఈ కనెక్షన్ 2 సేమ్ ఇచ్చినా వెళ్తుంది. చూపేనా ఏమది జరుగుతుంది. ఇటు పెడితే వెలగదు, అంటే స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేయమందుకు ఇటు పెడితే వెలగదు, ఇటు పెడితే వెలుగుతాయి. ఎందుకంటే ఇది బ్యాటరీ వైర్, ఇది బ్యాటరీ వైర్ కాబట్టి. క్యాప్స్ బ్యాటరీ వైర్ మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకో, మళ్ళీ ఎప్పుడైనా పనికి వస్తుంది. కానీ వైట్ లైట్ తీసుకోమంటే డిస్కో లైట్ ఇచ్చాను. ఆ వైట్ లైట్ పోయింది కదా, ఆల్రెడీ 2 కొంటే పోయినాయి కదా.
మరి తీసుకోవాలి, ఫస్ట్ తీసుకోనా మరి. అంటే ఫస్ట్ కూడా ఇట్లాంటి స్విచ్ ఒకటి ఉంటే స్విచ్ అని కాదు, స్విచ్ ఉన్నా కానీ అది పేలేదు. ఎందుకంటే దానికి ఇట్లా సపరేట్. ఇప్పుడు ఇది 3వ లైటు, డిస్కో లైట్ కాబట్టి మరి ఫస్ట్ది 10 రూపీస్ దీనికి 20నా? ఎక్స్ట్రా వైర్స్ ఉన్నందుకు. వైర్ ఎక్స్ట్రా అదొకటి ఉంది అదా? దీనికి జాయిన్ చేసి ఇచ్చాడు. లేదు తల్లి పద ఇంట్లోకి పోదాం. డోర్ ఓపెన్ చేయవా? బాగా అనిపించింది అయితే ఇంకా తీసుకోపోతలేదు. ఇంత చేసి వేస్ట్ అనుకున్నావా? వద్దు హ్యాండ్ వాష్ చేసుకోపో, ఫస్ట్ గేట్ పెట్టుకో, కుక్క పిల్లలు వస్తాయి. పద ఇంకా మీరు ఫ్రెష్ అండి, నేను స్నాక్స్ చేస్తా. డోర్ ఓపెన్ చేయవా? ఫ్రెష్ కదా. ఫ్రూట్ కానీ తినకు. చూడండి ఫ్రెండ్స్, దగ్గు వస్తుందన్నా కూడా మా పాప చాక్లెట్ తింటుంది. మొన్ననే కదా జ్వరం వచ్చింది, వద్దు అంటే వినట్లేదు. ఇది వాళ్ళ ఈ వీడియో వాళ్ళ మేడం చూస్తుంది, అందుకే చెప్తున్నా. చూడండి వద్దంటే ఎట్లా కూర్చున్నారో. మా ఆశ పాప గుడ్ గర్ల్ రావడంతో స్వెటరు, లంచ్ బాస్కెట్లు అన్నీ లోపల పెడుతుంది. తనే ఫ్రెష్ అప్ అవుతుంది. ఇప్పుడు నేను స్నాక్స్ చేసేలోపు హాయ్ చెప్తల్లి. అలా కూల్ చేయాలన్నమాట మా ఆశ పాపని. సో ఫైనల్గా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా స్నాక్స్ చేశానమాట. ఒక కప్పు బియ్యం పిండితో ఇలా 2 రకాల స్నాక్స్ అయితే చేశాను. ఈ వీడియో ఫుల్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా పిల్లలకైతే ఇస్తున్నాను. ఈలోపు బావ కూడా వచ్చాడనమాట, అందుకోసమే ఇద్దరికి ఇస్తున్నాను. బా ఆయన అయితే శైలి గడగడ ఇంకా తింటాను. ఇలాంటి మంచి ఏమంటారు అలవాట్లు అట్లనే. బాగున్నాయా? బాగున్నాయా? ఇంకా పిల్లలకు బావకు స్నాక్స్ ఇచ్చేసి ఇంకా నేనైతే టీ పెట్టుకొని అలాగే ఒకటైతే తింటున్నాను అనమాట. అంటే ఆఫ్టర్నూన్ పెట్టాను కదా బావ వెళ్ళేటప్పుడు 3:30కి ఈవినింగ్, ఇంకా అది ఉంటే నేనైతే తాగేస్తున్నాను టీవీ చూసుకుంటూ. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ చేశాడు కదా కన్నయ్య, అవైతే 2 డేస్ చేశారనమాట బావ, అలాగే కన్నయ్య ఇద్దరు కలిసి చేశారు. బావ అయితే హెల్ప్ చేశాడు తనకి. కాకపోతే వాళ్ళైతే వెళ్ళడం అయితే వెళ్ళలేదట, క్యాన్సిల్ అయిందట. మా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళేది క్యాన్సిల్ అయిందట, అందుకే కొంచెం ఫీల్ అవుతున్నాడు అనమాట కన్నయ్య. ఇంత చేసి వేస్ట్ అని చెప్పేసి, తీసుకెళ్ళలేదని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు. సర్లే మళ్ళీ ఇంకెప్పుడైనా యూజ్ అవుతుంది దాచిపెట్టుకో అంటే ఇంకా అవైతే పక్కకు పెట్టేశాడు. 2 డేస్ చేస్తే వాళ్ళు పాపం ఎంత ఎగ్జైట్మెంట్గా చేస్తే అంతా వాళ్ళకైతే డిసప్పాయింట్ అయిపోయారు. అందుకోసమే ఇంకా కూల్ చేశానమాట. ఇంక ఇక్కడ ఆశ పాప రైస్ తినబెడుతున్నాను. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత 9కి అలా రైస్ పెట్టేసి ఇంకా ఆశ పాపకి అయితే తినబెడుతున్నాను అనమాట. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ మా ఆశ పాప ఆకుకూర కదా ఈరోజు పాలకూర తినమంటే కొంచెం సతాయిస్తుంది, కొంచెం బెదిరించి తినబెడుతున్నాను అనమాట, అందుకే ఫేస్ అలా పెట్టింది. సో వ్లాగ్ అయితే ఇదండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. ఇంక ఇక్కడ వీళ్ళు టీవీ చూస్తూ తింటున్నారనమాట. మా ఆశ పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి, తనకి ఆకుకూర అంటే అలా చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా సతాయిస్తుంది. కాకపోతే ఇంకా
కొంచెం భయపెట్టించి తినపెడతానమాట. కొంచెం బెదిరిస్తేనే తింటుంది ఆకుకూరలప్పుడు. ఇంకా అందుకే అలా ఇంకా కన్నయ్య కూడా ఏమో అంటే వాడిని కొడుతుందనమాట. అందుకే కొంచెం బెదిరిస్తే తినేస్తుంది. అలా తప్పదు ఇంకా పిల్లలతోటి. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.